ప్రకాశం జిల్లాలో తొలి 5 స్టార్ హోటల్గా హోటల్ రాడిసన్ రౌప్రియాను రవిశంకర్ గ్రూప్ నిర్మించనుంది. చదలవాడలోని సాయి విష్ణు చతుర్వాటికలో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు ఈ నెల 28వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు రాష్ట్ర ఐటీ, మానవ వనరుల, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ భూమి పూజ నిర్వహించనున్నారు. సుమారు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 151 ప్రీమియం రూమ్స్తో హోటల్ను నిర్మించనున్నారు. స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్లు, డైనింగ్, కాన్ఫరెన్స్, బాంక్వెట్ హాల్స్తో పాటు బిజినెస్ మీటింగ్స్, వెడ్డింగ్స్కు ప్రత్యేక సదుపాయాలు కల్పించనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 250 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా పర్యాటకం, వ్యాపారం, కార్పొరేట్ ఈవెంట్స్కు మరింత ఊతం లభించనుంది. ఒంగోలు అభివృద్ధిలో ఈ 5 స్టార్ హోటల్ కొత్త మైలురాయిలుగా నిలవనుందని రవిశంకర్ గ్రూప్స్ అధినేత కంది రవిశంకర్ అన్నారు. రౌప్రియా మాల్లో జరిగిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన కంది రవిశంకర్ 28వ తారీఖున రాడిసన్ హోటల్ 5 స్టార్ హోటల్ మన ఒంగోలులో భూమి పూజకి శ్రీ గౌరవనీయులు నారా లోకేష్ గారు వస్తున్నారు. ఆయన చేతుల మీద భూమి పూజ కార్యక్రమాన్ని చేపిస్తున్నాము. ఈ కార్యక్రమంకి పెద్దలు, మినిస్టర్స్ అందరూ 4 మినిస్టర్గా వస్తున్నారు. ఆనంద్ గారు, ఆయన దుర్గేష్ గారు, రవి గారు, స్వామి గారు, వీళ్ళు 4 వస్తున్నారు. ప్లస్ ఎమ్మెల్యేలు అండ్ కార్పొరేట్ చైర్మన్స్ అందరూ వస్తున్నారు. అండ్ అఫీషియల్స్, కలెక్టర్ గారు, ఎస్పీ గారు, జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళందరూ వస్తున్నారు. మనకి ఇంత పెద్ద హోటల్ రాడిసన్ రావడం అనేది చాలా గర్వకారణం అండి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో మీ అందరికీ ఇందా కొంత వాట్సాప్లో పంపించాం. ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు డైరెక్ట్గా రాడిసన్ హోటల్ అనేది లేదు. రిసార్ట్స్గా ఉంది తప్ప రాడిసన్ హోటల్ అనేది లేదు. అలాంటిది ఫస్ట్ టైం మన ఆంధ్రప్రదేశ్లో ఒంగోలులో అది అలాంటి చదలవాడి దగ్గర గ్రామంలో కడుతున్నామంటే ప్రతి ఒక్కరికి ఆశ్చర్యం. ఎందుకు కడుతున్నారు అనే ఆలోచన. ఎందుకంటే ఎప్పుడు మనం ఫ్యూచర్ ఆలోచించకపోకుండా మనం చేయలేమండి. ఫ్యూచర్ అనేది ఆలోచించినప్పుడే మనం సక్సెస్ అవుతాం, కానీ తప్ప ముందుగా ఇప్పుడు కావాలనుకుంటే ఎప్పుడు ఏ సక్సెస్ అవ్వం. మన అబ్బాయి డాక్టర్ అవ్వాలంటే ముందు నుంచే వాడు చదివించుకొని వాడు సిస్టంలో తీసుకొని వెళ్తేనే డాక్టర్ అవుతాడు. అట్లా ఏ రకమైన ఆలోచనతో లేకుండా మేము అంత దూరం రాము. ఈరోజు అంత దూరం వచ్చామంటే మాకు ఆల్రెడీ మన శ్రీ రవిశంకర్ గారు ఆర్ట్ ఆఫ్ లివింగ్ వాళ్ళ తరఫున 2 acresలో స్కూల్ ఒకటి పెడుతున్నాము. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళు పంచధర్మ ప్లస్ వెల్నెస్ సెంటర్స్ ఇవన్నీ పెడుతున్నారు. వాటి వలన వెనకాల 40 విల్లాస్ తీసుకొని అక్కడ రూమ్స్ కడుతున్నారు. ఎందుకంటే సరిపోవు. మన హోటల్ వచ్చిందంటే దానికి వీటికి అన్నిటికీ సూటబుల్గా ఉండిద్ది. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మనకు చీరాల అండ్ బాపట్ల ఈ రాబోయే రోజుల్లో మన కనపర్తి కూడా బాగా డెవలప్ అయ్యిద్ది. కనపర్తి కూడా మన చదలవాడి నుంచి కనపర్తికి కూడా మనకి డబల్ రోడ్డు వేస్తారన్నారు సీఎం గారు, గౌరవనీయ సీఎం గారు. ఆయన ఆల్రెడీ ఆయన నోటీస్ తీసుకెళ్ళాము. ఆయన డెఫినెట్గా చేస్తారని మా నమ్మకం ఉంది. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది చాలా ముందు ఉంటారు. నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు ఏంటంటే రోడ్ల విషయం కానీ ఇది కానీ చాలా ముందుగా స్పీడ్గా ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు కోస్టల్ కారిడార్ ఇది ఏర్పడిన తర్వాత రేపు చాలా ఉపయోగం ఉంటుంది. నెక్స్ట్ మన కృష్ణపట్నం పోర్ట్ వస్తుందండి, రామాయపట్నం పోర్ట్ ఉంది. ఈ అన్నిటికీ మాకు తాజ్ అనేది ఇక పెద్ద 5 స్టార్ హోటల్స్ అనేది ఇప్పుడు ఉండటం వలన, రాడిసన్ హోటల్ ఉండటం వలన వచ్చే వాళ్ళకి నియరెస్ట్ మాకు 100 కిలోమీటర్ దూరంలో ఎక్కడున్నా సరే రాడిసన్ కస్టమర్స్కి ఎప్పుడు నేరుగా ఇక్కడికి వస్తారు. ఎందుకంటే వాళ్ళకి మెంబర్షిప్ ఉంటాయి, వాళ్ళకి అన్నిటి కార్డు సిస్టమ్ ఉండిద్ది, వాళ్ళకి అన్నీ వచ్చే దానికి డిస్కౌంట్ సిస్టమ్ ఉండిద్ది. వాళ్ళకి కంటిన్యూగా 4 సార్లు 3 సార్లు వచ్చినప్పుడే వాళ్ళ కూపన్స్ అనేది ఎక్కువగా ఆప్షన్ పెరిగిద్ది వాళ్ళకి. ఇలాంటప్పుడు వాళ్ళకి ఏం చేస్తారంటే వాళ్ళకి రాడిసన్తో అనుబంధం అనేది కొన్ని సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. ఇది ఇంటర్నేషనల్ లెవెల్లో ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తంలో రాడిసన్ హోటల్ ఉందండి. అది అందరికీ ఈక్వల్గా ఉండే రేటుతో సమానంగా మనకు దొరికిద్దండి. హైఫై ఉండదు, లోఫై ఉండదండి. మెయిన్గా హాస్పిటాలిటీ అండ్ క్వాలిటీ అండ్ నీట్నెస్ అండ్ మనకు బాగా క్వాలిటీ అనేది చాలా ఎక్కువగా ఇస్తారండి. ఇలాంటి వాటిలో మనకు ఉన్నప్పుడు జనాలు కోరుకునేది ఏంటంటే నీట్నెస్, మెయిన్ సర్వీసెస్ బాగా కోరుకుంటారు. ఈ సర్వీస్ అనేది వచ్చినప్పుడు ఎక్కడున్నా సరే దూరంగా వెళ్ళి ముందు అక్కడికి వెళ్దామనే ఆలోచనతో ఉంటారు. రాడిసన్ గ్రూప్ అనేది చాలా పెద్ద గ్రూపు. ఈ గ్రూప్ అనేది 1850 రూమ్స్ హోటల్స్ ఉన్నాయండి. వీళ్ళకి దాదాపు
3 కోట్ల రూమ్స్, 3 నుంచి 4 కోట్ల దాకా రూమ్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్గా. ఇలాంటి పెద్ద బ్రాండ్ అనేది మాకు రావటం, ఈ టైప్తో చేసుకొని ఇద్దరం కలిసి ఈ జాయింట్ వెంచర్గా మనం రావటం, మేము చేయటం, టోటల్గా కన్స్ట్రక్షన్ అన్ని మొత్తం మాదండి. ఆర్గనైజింగ్ అంతా వాళ్ళు చేస్తారు. అందుకని ఇలాంటప్పుడు ఇలాంటి హోటల్ అనేది వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి పెద్ద ఈవెంట్ పెట్టాలి, పెద్ద ఏం చేయాలని కూడా అంతా విజయవాడ పోతారు. ఎక్కడ చేయాలని, ఎందుకంటే కొన్ని నామ్స్గా ఏంటంటే మనకి ఇంటర్నేషనల్గా గ్రెనేట్ ఉందండి, ఇంటర్నేషనల్ లెవెల్లో పోయింది. ఆ గ్రెనేట్కి వచ్చే పెద్ద బయ్యర్స్ మొత్తం ఇక్కడ లేకుండా విజయవాడలో దిగి ఇక్కడికి వస్తారు. అలాంటిది 5 స్టార్ హోటల్ ఉంటే మనకు బాగుంటుంది. రేపు మనకి రామాయపట్నం ఉంది, రామాయపట్నం 1,00,000 కోట్లు దాని వర్త్ అండి. అలాంటిది ఆ వర్త్ అనేది ఆ 1,00,000 కోట్లది వర్త్కి కావాల్సింది ఏం వస్తాయి, అంత ఇంటర్నేషనల్ నుంచి వస్తారు. మన ఇండియాలో మన ఒంగోలు నుంచి రారు, అంత బయట నుంచి ఫారినర్స్ వస్తారు. వాళ్ళందరికీ ఉండే బేస్ అనేది కంపల్సరీగా మనకి ఇది కావాలి. ఏంటంటే మనకి రూమ్స్ అనేది, హోటల్ అనేది 5 స్టార్ హోటల్ ఉంటేనే. ఎప్పుడైనా సరే రేపు ఎయిర్పోర్ట్ వచ్చినా సరే మన 5 స్టార్ హోటల్ ఉండాలి. 5 స్టార్ హోటల్ లేకపోతే వాళ్ళందరూ కానీ, ఎయిర్ హోస్టర్స్ కానీ, వీళ్ళు కానీ, పైలట్స్ కానీ దిగరు. అది ఉంటేనే వాళ్ళు వచ్చి దాన్ని దిగుతారు. 3 స్టార్ 4 స్టార్ వాళ్ళు ఆయన్ని అవాయిడ్ చేస్తారు. మనకి 5 స్టార్ హోటల్ రావడం అనేది చాలా ఉపయోగకరం ఉంది. ఎందుకంటే మా దగ్గర చదలవాడలో మాకు నీరు ఫెసిలిటీ ఉంది, ప్లస్ మాకు పవర్ ఫెసిలిటీ ఉంది, హైవే ఫెసిలిటీ ఉంది, NH 216 హైవే. నెక్స్ట్ మంచి గ్రీనరీ ఉంది. నెక్స్ట్ 5 acres ఇవ్వడం అనేది మన టౌన్లో ఇవ్వలేము కాబట్టి అక్కడ పెట్టాం. మెయిన్ పార్కింగ్ 300 కార్స్ పార్కింగ్ ఇస్తున్నాం. 2 lakhs స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నాం. ఇవన్నీ 151 రూమ్స్ మనకు కడుతున్నాం. ఇలాంటివన్నీ ఎందుకంటే ఇంత పెద్ద ప్రాజెక్ట్ అనేది ఎలివేట్ అవ్వాలంటే ఎప్పుడైనా సరే ఆ క్వాలిటీ దగ్గర ల్యాండ్ ఉండాలి, ల్యాండ్కి దగ్గర రోడ్డు ఉండాలి, రోడ్డు దగ్గర నీరు ఉండాలి, నీరు దగ్గర డ్రైనేజ్ ఉండాలి, డ్రైనేజ్ దగ్గర పవర్ ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడే కస్టమర్ వచ్చారంటే బాగుంటుంది. హైఫై స్విమ్మింగ్ పూల్ ఉండిద్ది. నెక్స్ట్ బ్యాంకెట్ హాల్స్ ఉంటాయి. నెక్స్ట్ బయట అవుట్డోర్ చేసుకోవడానికి 12,000 స్క్వేర్ ఫీట్ బ్యాంకెట్ హాల్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఇండోర్ చేసుకోవడానికి 5,000 స్క్వేర్ ఫీట్ ప్రొవైడ్ చేస్తున్నాము. దాంట్లో 600 మంది ఇండోర్ పడతారు, అవుట్డోర్ వచ్చి నీకు 2,000 మంది దాకా పడతారు. నెక్స్ట్ సోలార్ ఫెన్సింగ్ 1250 స్క్వేర్ కేవీ సోలార్ పెడుతున్నాము. ఎందుకంటే ఇదంతా సోలార్ డెవలప్ చేయమని చెప్పి ప్రధానమంత్రి గారు, సీఎం గారు, వీళ్ళందరూ నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ చెప్తున్నారు కాబట్టి సోలార్ కూడా మేము పెడుతున్నాము. ఎందుకంటే ఎనర్జీ అనేది ఫ్యూచర్లో ఇంకొకరికి ఇబ్బంది జరగకూడదు మన వల్ల అని చెప్పి అది కూడా పెడుతున్నాము. మేము ముందుగానే ఫ్యూచర్లో ఆలోచించి 33 kV సబ్స్టేషన్ కూడా మా పక్కనే ఉంది. అది అందరూ ప్రతి ఒక్కళ్ళు దానివల్ల ఊర్లో వాళ్ళందరూ కూడా ఉపయోగం ఉంది. దీనివల్ల రాబోయే రోజుల్లో కూడా చదలవాళ్ళు ఆ పరిసర ప్రాంతాల్లో మనకి నీరు, మంచి నీరు కూడా రాబోయే రోజుల్లో నెక్స్ట్ 50 సంవత్సరాలకు సరిపోయే విధంగా కలెక్టర్ గారు కూడా పంపించి మనుషులు పంపించి అంతా వెరిఫై చేయించారు. అవన్నీ రాబోయే రోజుల్లో మనకు నీళ్ళు రాబోతున్నాయి. నెక్స్ట్ 50 yearsకి నీరు ఇబ్బంది లేకుండా చేయబోతున్నారు. ఎందుకంటే ఇలాంటి ప్రాజెక్ట్ వచ్చిందంటే ఆల్రెడీ మా ప్రాజెక్ట్ అనేది అక్కడ విల్లాస్ అనే ప్రాజెక్ట్ ఉంది. ఆ ప్రాజెక్టులో మళ్ళీ వెల్నెస్ సెంటర్స్ పెడుతున్నారు. నెక్స్ట్ శ్రీ తత్వ పెడుతున్నారు, స్కూలు, ఇంటర్నేషనల్ స్కూల్ పెడుతున్నాం. ఇవన్నీ కాకుండా దీంతో పాటు హాస్పిటల్ పెడితే చాలా బాగుంటుంది, హాస్పిటల్ పెడితే బాగుంటుందని ఆలోచించి హాస్పిటల్ కూడా ఎదురు ప్లాన్ చేస్తున్నాం. అది కూడా నెక్స్ట్ మంత్ 2 monthsలో మేము అనౌన్స్ చేస్తాము. ఇంటర్నేషనల్ కంపెనీతో, పెద్ద కార్పొరేట్ కంపెనీతో ఏర్పాటు చేస్తున్నాం. అది కూడా 150 బెడ్స్ ఉన్న దాంతో. అందుకని ఇవన్నీ ఫెసిలిటీస్ వస్తున్నప్పటికీ హోటల్ అనేది మంచి స్థాయిలో ఉండిద్ది. ఎవరైనా సరే రాడిసన్ గ్రూప్లో వాళ్ళకు ఉన్నదానికి వాళ్ళ దాంట్లో రూమ్ కావాలంటే మన ఇంటర్నేషనల్ ఎక్కడికన్నా బయట ఊరికి వెళ్తున్నప్పుడు ఆన్లైన్లో చెక్ చేస్తాం. పలానా హోటల్స్ గ్రూప్లో చెక్ చేస్తాం, పలానా రాడిసన్ ఉందా, పలానా తాజ్ ఉందా, పలానా ఏ ఉందని హోటల్. ఆ హోటల్ చెక్ చేసిన దాంట్లో హయ్యెస్ట్ ప్రయారిటీ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, ఇటు పక్క కాలంలో ఉన్నవాళ్ళు దాంట్లో మన ఒంగోలులో రాడిసన్ది ఉందని చెక్ చేసిన వాళ్ళు చాలా ఎక్కువ మంది. చీరాల కానీ ఇక్కడ కానీ మొత్తం ఏంటంటే ఆ బేస్ అనేది రాడిసన్ కంపెనీ వాళ్ళు తీసుకొని ఆ బేస్ మీద కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు అన్ని రకాలుగా సర్వేలు చేశారు, మంచి ప్లేసు యాక్సెప్ట్ చేశారు. ఫస్ట్ 120 రూముల్ని ఇప్పుడు 150 రూములు చేశారు. ఇలాంటివి ఎందుకు చేస్తున్నారంటే వాళ్ళు అవేర్నెస్ పెరగడానికి, కస్టమర్స్ దగ్గర అవ్వడానికి, ఇలాంటి దగ్గర మన మంచి ఫెసిలిటీస్ ఇవ్వడానికి ఇవన్నీ జరుగుతాయండి. ఇలాంటి ఫస్ట్ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్లో మంద రావడం వలన చాలా హ్యాపీగా ఉంది. అందులో నారా లోకేష్ గారు వచ్చి ఆయన మంచి అస్తవ్యస్తో చేస్తున్నందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము.
అందుకని వచ్చే ప్రజాప్రతినిధుల్ని ప్రతి ఒక్కరందరినీ వాళ్ళందరూ మా ధన్యవాదాలు చెబుతున్నాము. అందరూ రావాలని మా విన్నపము. అందుకని ఈరోజు ఈ కార్యక్రమం మీ అందరూ మీడియాతో షేర్ చేసుకోవాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. కానీ సమయం వచ్చినప్పుడు షేర్ చేసుకోవడానికి నేను ఆగి ఈ సమయం కోసం వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే కరెక్ట్గా ఆయన వచ్చినప్పుడు ముందుగా ప్రెస్ మీట్ పెట్టాలని నేను ముందుగా పెట్టమని చెప్పినా కూడా నేను ఆగాను. ఇలాంటి ఎన్ని కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు మెయిన్ ఏంటంటే ఇక్కడి నుంచి మన చదలవాడి నుంచి NH5 అనేది మనకి 7 కిలోమీటర్స్ కరెక్ట్గా 7 నిమిషాలు జర్నీ. ఇటు గుంటూరు పోతానికి, ఇటు నెల్లూరు పోతానికి. అంటే నెల్లూరు పోయే కస్టమరు రాడిసన్ హోటల్ని ఆగుతారు, ఇటు గుంటూరు పోయే కస్టమరు రాడిసన్ ఆగుతారు. చాలామంది సొంత కారులతో తిరుపతి వెళ్తారు, అది అందరూ తెలిసిన విషయమే. పోయేటప్పుడు వాళ్ళ బిగ్గెస్ట్ ఉందంటే ఆగుతారు. ఇలాంటి ఎప్పుడు మనం ఏదో ఇన్నోవేటివ్గా మనం చేస్తేనే మనం బాగుండి తప్ప ఆర్డర్ నార్మల్గా ఉంటే అనేది ఇది కాదు. నెక్స్ట్ మనకి ఉపాధి అనేది 250 మందికి డైరెక్ట్ ఇండైరెక్ట్గా మనకు వచ్చింది. డైరెక్ట్గా 125 మంది ఉంటారు, ఇండైరెక్ట్గానే 125 కన్నా ఎక్కువ మంది వస్తారు. ఎంతోమందికి జీవనాధారం వచ్చి ఉండిద్ది. అంటే చిన్న చిన్న షాపులు కానీ ఇది కానీ మొత్తం మేము ముందుగానే ఆలోచించి మా హోటల్ ముందే ఒక అన్ని షాప్స్గా కట్టాం. వాళ్ళందరూ హోటల్ తినలేరు కాబట్టి ముందు షాపులు కూడా కట్టాం. ఇవన్నీ ముందుగా ఆలోచించి ఒక విజన్గా పోయి మేము ముందుగా రూట్ మ్యాప్లో తయారు చేసుకొని మా విజన్ అనేది మేము చేసాం. ఈ రూట్ ఇలాంటివి ఉన్నాయి కాబట్టి అది నెక్స్ట్ 28వ తారీఖున 9 గంటలకి మన భూమి పూజకి లోకేష్ గారు వస్తారు. ఉదయాన్నే బై రోడ్డు అనుకుంటున్నాము, 99% బై రోడ్డుతో వస్తారు. ఇంకా ధృవీకరించలేదు, అది ధృవీకరిస్తారు. అందుకని ఆ రోజు మేజర్గా అందరూ వస్తారు. జనం వచ్చినప్పుడు కొంతమంది మనకి మేజర్గా రాగలరు. మన నారా లోకేష్ గారు మీడియా పాయింట్ని మేము అడిగాం, వాళ్ళు లింక్ ఏదో ఇస్తామని చెప్తున్నారు. వాళ్ళ టీం అనేది నిన్న మాట్లాడాము, మళ్ళీ ఈరోజు రేపు మళ్ళీ మాట్లాడి అప్డేట్ చేస్తున్నారు. మీ అందరూ కూడా కమ్యూనికేట్ చేస్తామని చెప్పారు. లోకల్ మీడియాని పిలవాలండి, మాకు కూడా బాగా ఎంతో సన్నిహితంగా ఉన్నారు మా దగ్గర అంటే చెప్తా అన్నారు. అది పిలవడం అంటే మొత్తాన్ని పిలవాలా, లేకపోతే కొంతమంది పిలవాలా, లేకపోతే లింక్ పెట్టాలని ఆలోచిస్తున్నారు. అది కూడా చూసుకొని ఎస్పీ గారిని అడిగి ఆయన సజెషన్ ప్రకారం చూసుకొని చేస్తున్నారు. నెక్స్ట్ పాయింట్ ఒక మనవి, మీ అందరూ పర్సనల్గా మాకెంతో ర్యాపో ఉన్నారు కాబట్టి మీ అందరికీ నాకు నమస్కారం పెడుతున్నాను. మేము అందరూ దయచేసి మీరు మా దగ్గరికి వచ్చి ఆశీర్వదిస్తే మాకెంతో అభిమానం పడింది. అంటే ఎందుకు అంటే మేము ఫస్ట్ నుంచి ఎలక్ట్రానిక్స్లో ఉన్నాము. 85 నుంచి మేము మా జర్నీ చేసుకుంటా 40 సంవత్సరాలు దాటింది. ఈరోజు బిజినెస్ జర్నీలో తర్వాత జాయిలుకాస్ కట్టాము, మల్టీప్లెక్స్ కట్టాము, ఇంటర్నేషనల్ బ్రాండ్స్ అన్నీ మేమే తీసుకొచ్చాము. ఒకసారి వచ్చిన తర్వాత దాని చూసి అందరూ వస్తారు, అది మీ అందరూ తెలిసిన విషయమే. దీని తర్వాత ఇంటర్నేషనల్ విల్లాస్ లాగా కట్టాము, ప్లాట్లు పెట్టాము, స్కూల్ కట్టాము. ఇవన్నీ అయిపోయిన తర్వాత 5 స్టార్ హోటల్ కడుతున్నాము. నెక్స్ట్ ఫ్యూచర్లో హాస్పిటల్ కడతాము. అందరికీ ఉపయోగపడాలి, అన్ని డివిజన్స్లో ఉండాలి అన్న కాన్సెప్ట్ మీద మేము వచ్చాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.